మీకు అందరికీ తెలుసు కల్కటాలో జరిగిన ఇన్సిడెంట్ అనేది మనం ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ అనేది వర్క్ ప్లేస్ లో డాక్టర్ని ఇలా హింసాత్మకంగా చేయడం అనేది ఇంతవరకు ఎప్పుడు హిస్టరీలోనే జరగలేదు, ఇంకా ముందు కూడా ఎప్పుడూ జరగకూడదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి మనం మనుషులవేనా అనేది గుర్తు చేసుకునేలాగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అంటే ఇవన్నీ జరగటానికి మూలం ఏంటి అంటే అధికారం మాకుంది, మేమేమైనా చేయగలమని. రెండవది డ్రగ్స్, ఇలాంటి వీడు, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ మీద ఇది చేసి తప్పించుకొని తిరుగుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు తప్పించుకొని తిరగటానికి లేదు. ఎవరైతే దీన్ని చేశారో, దీనికి ఎవరైతే కారకులో వాళ్ళని వెంటనే శిక్షించాలి. ఒకళ్ళని శిక్షిస్తేనే మళ్ళీ మళ్ళీ ఇవి జరగకుండా ఉంటాయి. ఇలా మేము ఎన్ని స్ట్రైకులు చేసినా ఏం చేసినా పెద్ద ఉపయోగం లేదు. మీరందరూ కూడా ఇది ప్రభుత్వానికి మెయిన్ ఉన్న గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి ఇది మీరు చేరవేసి మా బాధని మీరు తెలియజేస్తారనుకుంటున్నాను. ఇది కేవలం డాక్టర్స్ కి సంబంధించిందే కాదు, అందరూ ఆడవాళ్ళకి వాళ్ళ ధైర్యానికి సంబంధించిన ప్రాబ్లం ఇది. మా ధైర్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి మమ్మల్ని బయట తిరగనీయకుండా చేస్తున్నారు. ఇలా చేయడం తగదు, మీరెవరూ దీన్ని ప్రోత్సహించకూడదు. అండ్ కఠినంగా ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళకి వెంటనే శిక్షించాలి. సో ఇది మా ఫస్ట్, ఈ ఇన్సిడెంట్ కి సంబంధించినంత వరకు ఫస్ట్ రిక్వైర్మెంట్. మేమందరం కోరుకుంటుంది ఇదే.